హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఆల్రెడీ కన్వీనర్ కోటాకి అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. అయితే క్యాప్ రిజర్వేషన్లో కేవలము ఇప్పటి వరకు కూడా డిఫెన్స్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కే పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఆర్మ్డ్ ఫోర్సెస్లో సిఆర్పిఎఫ్ అలాగే బిఎస్ఎఫ్ వీళ్ళని కూడా కలుపుతూ ఈ క్యాప్ రిజర్వేషన్ లో వీళ్ళు సీట్ అలాట్మెంట్ పొందే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ లో మీరు ఇప్పుడు ఫ్రెష్ గా అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఎవరైతే సిఆర్పిఎఫ్ కేటగిరీ అలాగే బిఎస్ఎఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంతేకాదండి, వీళ్లతో పాటుగా ఒకవేళ క్యాప్ రిజర్వేషన్ ఉండి ఇంతకు ముందు అప్లై చేసుకుని వాళ్ళు కూడా ఉంటే ఇప్పుడైనా సరే మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీలో ఎవరైనా సరే ఇంకా ఈ క్యాప్ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ కంప్లీట్ చేసుకుని ఉండకపోతే, మీ దగ్గర డాక్యుమెంట్స్ డిలే అయినా లేదా ఏదైనా మీకు ప్రాసెస్ లో ప్రాబ్లం వచ్చి మీరు కంప్లీట్ చేసుకోలేకపోయి ఉంటే తప్పకుండా ఇప్పుడు మరలా ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సెప్టెంబర్ 9వ తారీఖు నుండి సెప్టెంబర్ 11వ తారీఖు 2 గంటల వరకు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత అనేది ఇచ్చారు. ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి రూ. 2,950, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రూ. 2,360. వీటితో పాటు జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ ఏ ఏ డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేయాలి అనేది ఇచ్చారండి. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు, జస్ట్ మీరు చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. సో నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డు అంటే మూడోసారి రిలీజ్ అయినటువంటి స్కోర్ కార్డు మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. అలాగే బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ సరిపోతుంది. ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, స్టడీ సర్టిఫికెట్స్ కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాలి. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. అంటే ఇది సింగిల్ పీడిఎఫ్ చేసినా పర్లేదు అంటున్నారు. లేదా మీరు ఒకవేళ కానీ డిఫరెంట్ స్కూల్స్ లో చదివితే మీరు విడివిడిగా దేనికి దానికి సపరేట్ గా సింగిల్ పీడిఎఫ్ చేసుకొని వాటిని అప్లోడ్ చేయండి. అలాగే స్టడీ సర్టిఫికెట్స్ అంటే అలాగే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్ కూడా ఒకే కాలేజ్ అయితే సింగిల్ పీడిఎఫ్ 2 సార్లు మీరు అప్లోడ్ చేయొచ్చు. 11th స్టాండర్డ్ దగ్గర అలాగే 12th స్టాండర్డ్ దగ్గర. అలా కాకుండా 2 డిఫరెంట్ కాలేజెస్ లో మీరు చదివితే 2 డిఫరెంట్ స్టడీ సర్టిఫికెట్స్ ని డిఫరెంట్ ఫైల్స్ కింద మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ టీసీ ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికెట్ కూడా. అంటే ఒకవేళ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్ ని కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఎలిజిబిలిటీ ఉంటే అది కూడా మీరు సబ్మిట్ చేసుకోండి. వీటితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్యాప్ సర్టిఫికెట్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. ఆల్రెడీ క్యాప్ రిజర్వేషన్ వాళ్ళు అప్లోడ్ చేశారు. ఆల్రెడీ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరు కూడా దయచేసి ఇప్పుడు మరలా మీ అప్లికేషన్స్ ఓపెన్ చేసుకోవద్దు. మీ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు. వాళ్ళు మరలా దయచేసి ఏమీ కూడా డిస్టర్బ్ చేసుకోవద్దు. ఇప్పటి వరకు ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ కి ఫ్రెష్ గా చేసుకోండి, లేదా సగంలో చేసి ఆపేసిన వాళ్ళు కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ కూడా ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్తున్నారు. క్యాప్ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాలి. ఈ క్యాప్ సర్టిఫికెట్ అనేది సైనిక్ బోర్డు దగ్గర మీరు తీసుకున్నటువంటి సర్టిఫికెట్. నెక్స్ట్ డిశ్చార్జ్ బుక్ ఆల్ పేజెస్ అన్నారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఐడి కార్డు, నెక్స్ట్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటే పీపీఓ. నెక్స్ట్ ఇఫ్ సర్వీసింగ్ పర్సనల్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా జాబ్ చేస్తూ ఉంటే కానీ వాళ్ళు a service certificate issued by the commanding officer from working unit or regiment duly mentioning permanent home address declared by serving personnel at the time of enrollment in armed forces. సో ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు సర్వీస్ సర్టిఫికెట్ ని కమాండింగ్ ఆఫీసర్ ఫ్రమ్ వర్కింగ్ యూనిట్, మీరు ఎక్కడ జాబ్ చేస్తూ ఉన్నారో అక్కడ నుండి సర్వీస్ సర్టిఫికెట్ ని మీరు తీసుకొని అప్లోడ్ చేయాలి. అంతేకాదు దానిలో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అంటే హింట్ అడ్రస్ ఉంటుంది కదా, సో దానిలో మీరు జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏముందో అది కూడా అక్కడ పర్టికులర్ గా స్పెసిఫై చేయాలి. సో దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయని మీ అందరికీ తెలుసు. వీటిలో మీరు ఏ ప్రయారిటీకి సంబంధిస్తారు అనేది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అడిషనల్ గా ఉంటే అవి కూడా. కానీ నాకు తెలిసి క్యాప్ సర్టిఫికేట్ మీదే ప్రయారిటీని కూడా మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, వీటితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఈ క్యాప్ కోటాలో కూడా లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. లోకల్ స్టూడెంట్స్ అంటే ఎవరు అంటే ఏయూ రీజన్ వాళ్ళు, ఎస్వియు రీజన్ వాళ్ళు, ఏపీలోనే చదువుతారు కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళు లోకల్ స్టూడెంట్స్ అవుతారు. 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ చదివితే వాళ్ళు
మీ యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ ని కానీ లేదా పేరెంట్స్ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ 10 ఇయర్స్ కి కానీ మీరు సబ్మిట్ చేసి కూడా ఈ యొక్క నాన్ లోకల్ కేటగిరీలో 15% అన్రిజర్వ్డ్ కేటగిరీలో కూడా ఈ క్యాప్ కోటాలో సీటు పొందే అవకాశం లభిస్తుంది కన్వీనర్ కోటాలో. అర్థమైంది కదా? లోకల్ క్యాండిడేట్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు కనీసం 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి డొమిసైల్ సర్టిఫికెట్ అయినా మీరు అప్లోడ్ చేయాలి, లేదా మీ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిది 10 ఇయర్స్ ఎడ్యుకేషన్ కు సంబంధించి స్టడీ సర్టిఫికెట్స్ ఉంటే వాటికి ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్ ఉండాలి. వాళ్ళైనా ఆ సర్టిఫికెట్స్ ని ప్రొడ్యూస్ చేసినా సరిపోతుంది. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత జాబ్ రీత్యా కానీ ఎక్కడైనా వాళ్ళు జాబ్ రీత్యా కానీ ఏపీలో పనిచేస్తూ ఉంటే వాళ్ళు పనిచేస్తూ ఉన్నటువంటి ఆఫీస్ నుండి లెటర్ తీసుకున్నా సరే సరిపోతుంది. సో ఈ మూడిట్లో మీ దగ్గర ఏది ఉంటే అది తప్పనిసరిగా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డు, అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికెట్. లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఎవరికి ఉపయోగం అంటే మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్ర, అంటే తెలంగాణ నుండి ఏపీకి మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఉంటే వాళ్ళు ఎంఆర్ఓ నుండి లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఫోటో, అలాగే స్టూడెంట్ యొక్క సిగ్నేచర్. ఇవి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే మీరు అప్లోడ్ చేయాలి కాబట్టి ఇమ్మీడియట్ గా మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటే రెడీ చేసుకోండి. మేజర్ గా చాలా మందికి ఉండనటువంటి సర్టిఫికెట్స్ ఏంటంటే ప్రిపేర్డ్ గా ఈ నాన్ లోకల్ సర్టిఫికెట్స్ ఉండకపోవచ్చు బహుశా, అలాగే క్యాప్ సర్టిఫికెట్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి ఆ సర్టిఫికెట్స్ ఇమ్మీడియట్ గా మీరు రెడీ చేసుకోండి. అయితే ఎవరైతే ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ ఫ్రెష్ గా బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ స్టూడెంట్స్ అప్లై చేసుకోబోతూ ఉన్నారో వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడే అక్కడ క్వశ్చన్ అడిగిద్ది, డూ యూ బిలాంగ్ టు ది సిఆర్పిఎఫ్ ఆర్ బిఎస్ఎఫ్ కేటగిరీ అని. అప్పుడు మీరు ఎస్ అని పెట్టండి. అప్పుడే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎనేబుల్ అవుతుంది, మీరు చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. అర్థమైంది కదా? అలాగే మీ యొక్క సర్టిఫికెట్స్ కూడా మీరు సబ్మిట్ చేసేటప్పుడు అక్కడ క్యాప్ కోటా అని అంటుంది, తప్పనిసరిగా క్యాప్ దగ్గర ఎస్ అని పెట్టండి. ఓకే. ఒకవేళ ఆల్రెడీ ఈ యొక్క సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ ఇంతకుముందు అప్లై చేసుకొని ఉంటే ఇంతకుముందు మీకు పర్మిషన్ లేదు క్యాప్ కోటాలో, కానీ ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఆల్రెడీ అప్లై చేసుకొని ఒకవేళ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడం పూర్తయిపోతే వాళ్ళు మరలా ఒకసారి మీ అప్లికేషన్ రీఓపెన్ చేసి ఇప్పుడు క్యాప్ కోటాలో మీరు ఎస్ అని పెట్టుకొని డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకోండి. క్యాప్ కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమైంది కదా? అలాగే ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు అమౌంట్ కట్టాలి. ఆల్రెడీ మీరు రిజిస్టర్డ్ అయ్యుంటే మీరు మరలా అమౌంట్ కట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి. అర్థమైంది కదా? సో ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది, ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే డాక్యుమెంట్స్ సంబంధించి సిఆర్పిఎఫ్ వాళ్ళు బిఎస్ఎఫ్ వాళ్ళు ఇమ్మీడియట్ గా దీనికి అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇది ఒక మంచి అవకాశం అండి మీకు. ఇప్పటి వరకు కూడా క్యాప్ రిజర్వేషన్ లో ఈ 2 కేటగిరీస్ ని ఇంక్లూడ్ చేయలేదు, కానీ ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. విష్ ఆల్ ది బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీ కేటగిరీలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.